భయపడుతున్నారా? కలవరంతో ఉన్నారా? అలజడితో ఉన్నారా? అర్థం కాని పరిస్థితులు ఉన్నారా? ఆయాసపడిన పరిస్థితులు ఉన్నారా? అలసిపోయిన పరిస్థితులు ఉన్నారా? నేను నిన్నే నమ్ముతున్నానయ్యా, నేను నిన్నే నమ్ముతున్నానయ్యా. చెప్పండి దేవునితో, దేవా నేను నిన్నే నమ్ముతున్నానయ్యా. ఈ అలసిన పరిస్థితులు, ఈ బాధ పరిస్థితులు, ఈ భయ పరిస్థితులు, ఈ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే దేవుని ఎక్కువగా నమ్మని వారికి వస్తుంది. అతిగా ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? అతిగా దేవుని పైన ఆధారపడని వారికి వస్తుంది. ఓవర్ థింకింగ్ నా జబ్బు అండి కాదు, మీరు అంగీకరించారు. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇది నేను ఇంతే అని. నో, యూ హ్యావ్ టు రెసిస్ట్ ఇట్. దాన్ని ఎదిరించి నేను ఓవర్ థింక్ చెయ్యను. నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు. మై గాడ్ ఈజ్ ఏబుల్. ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్, సే హల్లెలూయా. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చేయగలుగుతాడు. ఈ దేవుడు ఎదురు చూస్తున్నాడు అండి. ఆ విశ్వాసపు గుంపులో మీరు ఉంటారా? మీ జీవితంలో ఫినాన్షియల్గా మీరు అడగనిపోయిన స్థితిలో ఉన్నారేమో, అప్పుల సమస్యల్లో బాధపడుతున్నారేమో, పూట ఖర్చు ఎలాగా అని చింతిస్తున్నారేమో, నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నారేమో. దేవుని సన్నిధిలో మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు గాడ్ కెన్ కమ్ త్రూ. నమ్ముతున్నారండి? దూసుకొని వచ్చి మీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు ఎప్పుడు అంటే నమ్మిక ఉంచిన వారికి మాత్రమే. ఈరోజు అప్పులేంటి, కుటుంబం ఏంటి, సడన్గా నాకు నా అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారండి. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుండి ఒక పర్టికులర్ జాబ్ కోసం వెతుకుతారు, అన్నీ వస్తున్నాయి కానీ అది మట్టుకి రావట్లేదు. దట్ ఈస్ ద టైమ్ టు ట్రస్ట్ గాడ్. అట్లాంటి సమయాల్లో ఇంకా దేవుని పైన ఆధారపడాలండి. ఈ అప్పులు, ఈ బాధలు, ఇవన్నీ కూడా మనము దేవుని వైపు ఎత్తి, దేవా నేను నమ్ముకొని ఉన్నానయ్యా, నేను నమ్ముకొని ఉన్నానయ్యా. ఈ బైబిల్ అంతా చూసినప్పుడు అండి, హాగరు కూడా అడిగంటిపోయిన స్థితిలో, ఇంకా చచ్చిపోతాను, నా కుమారుడు చావు, నా ఇంకా మేము పొందుకుంటాం, ఈ చావు పొందుకుంటాం అంటే ఎల్రోయి చూచుచున్న దేవుడు వారి దగ్గరికి వచ్చి సహాయం చేయలేదా? చేశాడా? చేయలేదండి? చేశాడు. ఈరోజు మీ దేవుడు ఎల్రోయి అని నమ్ముతున్న వారు ఉన్నారా? హీ ఈజ్ అ గాడ్ హూ సీజ్ ఎవ్రీథింగ్. నేను ఒకటి చెప్తానండి, ఎవరైతే ఎక్కువగా దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరైతే ఎక్కువ దేవునికి భక్తి పరులు ఉంటారో, నిష్టను పాటిస్తూ ఎంతో ప్రేమించే వారికి ఇంకా ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలైనా పర్వాలేదయ్యా, నేను నీతోటే ఉంటాను అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. అది సత్యము. చాలా మంది అంటూ ఉంటారు, అది ఐ బిలీవ్ ఇట్ ఇస్ అ రాంగ్ డాక్ట్రిన్ వెర్ యూ సే ఇఫ్ యూ ఆర్ క్లోజ్ టు గాడ్ యూ విల్ బీ బ్లెస్డ్, యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, యూ విల్ ఆల్వేస్ బీ జాయ్ఫుల్. మీకు ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి వేదన ఉండదు అంటే నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. ఎప్పుడైతే ఎక్కువ దేవునికి దగ్గర అవుతామో ఎక్కువ కన్నీళ్ళు, ఎక్కువ బాధ, ఎక్కువ శోధనలు, ఎక్కువ పోరాటాలు, ఎక్కువ నిందలు, ఎక్కువ అవమానాలు. ఈరోజు ఎంతకైనా నేను తెగిస్తానయ్యా, కానీ నాకు నువ్వు కావాలి అన్న విశ్వాసము, నమ్మకస్తులు ఉన్నారా? నాకు ఎంత బాధ అయినా పర్వాలేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నాకు ఎన్ని పోరాటాలైనా పర్వాలేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా. ఎన్ని శోధనలైనా పర్వాలేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఈరోజు ప్రేమించే వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయండి. ప్రేమించే వారు ఎక్కువ గాయపడుతుంటారు. ప్రేమించే వారికి ఎక్కువ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ప్రేమించే వారికే. లూక్ వామ్ క్రిస్టియన్స్కి అస్సలు దెబ్బలు తగలవు, అస్సలు బాధలు కలగవు. వారంతా యథావిధిగా చక్కగా బ్రతుకుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. క్రిస్టియన్స్ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ. క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ. నో, ఇట్ ఈస్ అ లై. క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ సఫర్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. నమ్ముతున్నారా? ఎంత శ్రమలు గుండా వీళ్ళు వెళ్తూ ఉంటారో ఎవరికి తెలీదు. కానీ ఆ శ్రమల్లో ఆనందం ఏంటిదంటే, ఈరోజు నేను శ్రమ అనుభవిస్తున్నాను కానీ ఆ రోజు వస్తుంది, నేను గంతులు వేసి ఉల్లసించి ఉత్సహించి ఆనందు నేను ఆనందించే రోజులు వస్తున్నాయి. ఆ నిరీక్షణతో ప్రతిరోజు శ్రమ అయిన బాధ అయినా అనుభవిస్తుంటారండి. పౌలు భక్తుడు అంటాడు కదా, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అధికారులైన, హింసలైన ఏది ఎదురైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదయ్యా. ఈరోజు పౌలు భక్తులు వంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినాయండి. ఎందుకంటే ద మోర్ యూర్ క్లోజ్ టు గాడ్, ద మోర్ యుల్ ఫీల్ సారో, ద మోర్ యు ఫీల్ హర్ట్,
ద మోర్ యు ఆర్ వూండెడ్, ద మోర్ ఎక్కువ శోధనలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కానీ ఆయనను నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన నా కనులారా చూస్తాను. మై రిడీమర్ లివ్స్, మై రిడీమర్ లివ్స్, ఐ నో హూమ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్. నేను నమ్మిన వాని నేను ఎరుగుదును. ఈరోజు ఏ విషయంలో మీరు అడగనిపోయిన పరిస్థితిలో ఉన్నా, నా జీవితంలో ఎటువంటి సంతోషం లేని పరిస్థితిలో నేను ఉన్నాను అన్న పరిస్థితిలో మీరున్నా, రిమెంబర్ దిస్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ గ్రేట్ టెస్టింగ్. గొప్ప పరీక్ష దేవుడు మీకు ఇచ్చాడండి. ఈ గొప్ప పరీక్ష, ఈ లోన్స్ ఏంటి, ఒకటి తర్వాత ఒకటి నన్ను దాడి చేస్తూనే ఉన్నాయి అన్నవారు ఉన్నారు కదా. అసలు నెమ్మది లేదు. ఇది కోఇన్సిడెంటలా? నో, ఇట్స్ నాట్ కోఇన్సిడెంటల్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ టు డిస్ట్రాయ్ యూ. మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రతిదీ తూచి అంతా కూడా రాసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా అపవాది వెళ్తున్నాడు. దేవుడు ఎందుకు అనుమతించాడంటే, లాస్ట్ వీక్ మనం చూసాం, దేవుడు అనుమతిస్తాడు కావాలని కొన్నిసార్లు మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని సరి చేయడానికి, మనల్ని ఇంకొక లెవెల్లోకి ఎక్కించడానికి, మనల్ని హెచ్చించడానికి ఇటువంటి శోధనలు, ఈ పరీక్షలు దేవుడు అనుమతిస్తాడు. ఐ నో మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ ఇన్ అ గ్రేట్ టెస్టింగ్. గొప్ప పరీక్ష సమయంలో ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, వెంబడించే క్రైస్తవు, యేసుని ప్రేమించే క్రైస్తవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు అర్థం కావట్లేదు అయ్యా, నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్. ఈ వివాహంలో ఉండాలా వద్దా, నా జీవితంలో ముందుకు వెళ్ళాలా వద్దా, అంతా సడన్గా శూన్యమైపోయిన పరిస్థితిలో, సడన్గా అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితిలో, నా బాధ తీరని బాధ, నా వేదన తీరని వేదన, నాకు నెమ్మది లేదు, నాకు అర్థం కావట్లేదు, నన్ను చంపే, మోషే అన్నట్టు నన్ను చంపే అనే మాటలు చాలామంది క్రైస్తవులు అంటూనే ఉంటారండి. I'm telling you, you're in a period of season of great testing. ఇది పరీక్ష సమయము మాత్రమే. ఇది పరీక్ష సమయము మాత్రమే. ఈ పరీక్షనే మీ అంతములాగా ఉంటుంది. ఈ పరీక్షని ఇంకా అయిపోయింది, కుటుంబం చెల్లా చెదురైపోయింది, ఈ పరీక్ష సమయంలోనే ఇంకా నా జీవితం అయిపోయింది, ఈ పరీక్ష సమయంలో ఇంకా నా వల్ల అవ్వదు అనే పరిస్థితిలో మీరు ఉంటారేమో. కానీ దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. క్రై అవుట్ టు గాడ్. ఇఫ్ దెర్స్ ఎనీథింగ్ దట్ కెన్ డెలివర్ యూ ఆర్ సెట్ యూ ఫ్రీ. నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తానండి, ఎప్పుడైనా ఇట్లాంటి తీరని వేదనలు, బాధలు అందరికీ కనపడేలాగా గ్లామరస్గా ఉండొచ్చు కదా ఈ పరిచర్య ఇదంతా, కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా జీవితం అంతం వరకు కూడా అదే చెప్తూ ఉంటాను, ఏంటంటే ఇది ఒక గొప్ప యుద్ధము. ఈ యుద్ధంలో ఫ్రంట్ లైన్లో నేను సేవకులు ఉన్నాము. ఎవరికి ఎక్కువ దెబ్బలు తగులుతాయంటే మాకే. మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఏం తక్కువ, వారికి ఎంత సంతోషము, వారికి అందరు గౌరవించే వారికి ఏం తక్కువ. నో 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 వీఆర్ వెరీ యాక్టివ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ రంగంలో ఎంతో గొప్పగా, ఎంతో ముమ్మరంగా ముందు లైన్లో ఉన్నాం. స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఏంటండి, కాపరిని దాడి చేస్తే అన్నీ చెల్లాచెదురైతాయంట. సో ఎక్కడ దాడి చేస్తాడు? మొదటగా మీకే కాదు దాడి, ఇక్కడ మేము చెప్తున్న వారికి మాకు దాడులు, మీకొక్కరికే కాదు బాధలు, శ్రమలు మాకు తెలుసు. అందుకనే దేవుడు ఇటువంటి అనుభవం కూడా నడిపిస్తాడు. ఎందుకంటే మీకు రిలేట్ అయ్యేలాగా దేవుడు, నా బిడ్డలు అనుభవించే శ్రమ మీకు తెలియాలి. వారు చెప్పేటప్పుడు మీరు వారి విషయమై కన్నీరు కార్చాలి, వారి నిమిత్తమై విజ్ఞాపన చేయాలి. మేము సుఖంగా ఉంటూ మీరు బాగుండండి అని చెప్తే ఏం అవ్వదండి. మీ జీవితంలో ఎటువంటి కార్యం జరిగింది. అందుకని దేవుడు మొదటిగా ఆ కొలిమిలో మమ్మల్ని వేసి కాల్చుతూ ఉంటాడు. ఆ కొలిమిలో కాల్చేటప్పుడు అబ్బా మొర పెడుతూ ఉంటాం, నా వల్ల అవ్వదయ్యా, ఇంత గొప్ప భారము, ఇంతమంది అండి మీ పరిచర్లు, ఇంతమంది వస్తారా, బాగుంది. మోషే కూడా అన్నాడు, నేను గన్నానా, నేను పెంచానా, ఏంటి ఇంత భారం అని. చూడటానికి అబ్బా ఎంతమంది, ఎంత ఆశీర్వాదము, అంతే నొప్పి, అంతే బాధ, అన్నే కన్నీళ్ళు, అంతే. ఇదంతా ఆత్మీయ యుద్ధము. దిస్ ఇస్ ఆల్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఇంకెక్కువ మంది అవ్వరు అనుకోండి, ఎక్కువగా దేవుడు మాకు ఆనందం ఇస్తాడని కాదు, ఎంత ఎక్కువగా అవుతూ ఉంటారో అంత గొప్ప గొప్ప శ్రమలు, గొప్ప గొప్ప పరీక్షలు, గొప్ప గొప్ప శోధనలు. ఇంక ఎట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తామంటే, నువ్వు ఏదైనా చేసుకో అయ్యా, ఎట్లా అయిపోయిందంటే ఇంకా తగలాల్సిన దెబ్బలన్నీ తగిలినాయి అయ్యా,
ఇంక నువ్వు ఏమైనా చేసుకో, ఇంక నాకు ఏ భయం లేదు. అట్లాంటి సిచ్యువేషన్ వరకు వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అట్లాంటి తెగింపు అంటే ఎప్పుడుకి వస్తారంటే, అట్లాంటి తెగింపుకి బాగా పరీక్ష సమయంలో దంచబడి, గుద్దబడి, దూషించబడి, హింసలు అనుభవించబడిన తర్వాత ఎలాగుంటుందంటే, ఆ మాటలు అన్నారా, అది అసలు వినను కూడా విన్నరా. అంటే నేను అనుభవించిన ఈ నొప్పి ముందు అదెంత, నేను అనుభవించిన ఈ శ్రమ ముందు అదెంత, నేను అనుభవించిన ఈ బాధ ముందు అదెంత అని. అందుకనే పౌలు భక్తుడు 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడండి. 2 సార్లు ఓడ విరిగిపోయింది, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు. ఇంకా ఆఖరికి ఏం చెప్పాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైనా. ఆ పాయింట్కి దేవుడు ఇప్పుడు మమ్మల్ని తెచ్చాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే బ్రతుకుతే నీ సేవ, బ్రతుకుతే తెగిస్తాము, ఎంతైనా సహించుకుంటాము, ఓపికతో కనిపెట్టుకుంటామయ్యా. చావైతే ఇంకా నీకే. హల్లెలూయా. ఎందుకంటే నీ రాజ్యంలో ఉంటుంది నెమ్మది, నీ రాజ్యంలో ఉంటుంది సుఖము, నీ రాజ్యంలో ఉంటుంది నవ్వు, నీ రాజ్యంలో ఎంత ప్రేమ, అది ఎంత బాగుంటుందయ్యా అని ఆ పొజిషన్కి వస్తుంది. ఈరోజు విశ్వాసాన్ని కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి. ఎంత శ్రమైనా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. ఎంత బాధ అయినా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే ధైర్యం ఉందన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? దేవుడికి తెలుసు. ఈరోజు నమ్మదగిన దేవుడు. మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆలయానికి ఈ రీతిగా వచ్చారో దేవునికి తెలుసండి.